నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా టమాటా, కొబ్బరికాయ, పల్లీలు కలిపి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఉతప్పాల్లోకి ఒక 10 ఎండుమిర్చి, ఒక కప్పు వేరుశనగలకు 10 ఎండుమిర్చి తీసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత ఒక చెక్క కొబ్బరి చెక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 కేజీ టమాటాలు, కొబ్బరి చెక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లోనే వేసి వేయించుకోవాలి. వేగిపోయిన ఎండుమిర్చి తీసి పక్కన పెట్టేసుకుని, చట్నీ చాలా బాగుంటుంది మనకి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఊతప్పాల్లోకి. నేను ఊతప్పాల్లోకి చేస్తున్నాను అనమాట. వేగిపోయి కొబ్బరికాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ టమాటా ఇవి కూడా దాంట్లో వేసుకుని వేయించేసుకుని బాగా మగ్గేదాకా ఉంచాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని దాంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి పచ్చళ్ళలో. బాగా వేగిపోయి బాగా మగ్గిపోయి తీసేసి ఫ్యాన్ కింద పెట్టుకుని ఒక 10 నిమిషాలు చల్లార్చుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు మిక్సీ పట్టేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ ఇందాక వేసాం ఆల్రెడీ, చూసుకుని తక్కువగా వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంది టమాటా, పల్లీలు, కొబ్బరికాయ చట్నీ రెడీ. ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత దాంట్లో వేసేసుకుని తింటే ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఊతప్పాలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఊతప్పాలు ఉల్లిపాయ వేసి వేస్తారు, క్యారెట్తో ఊతప్పాలు వేస్తాను అనమాట. ఉల్లిపాయ తినకూడదు కనుక కార్తీక మాసం స్వాములు ఉన్న ఎంతో టేస్టీగా ఉండే పల్లి, కొబ్బరికాయ, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈసారి ఊతప్పాలు, ఇడ్లీ పిండితో ఊతప్పాలు, ఇడ్లీ పిండితో చిన్న చిన్న ఊతప్పాలు, పైన క్యారెట్, జీలకర్ర, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. మనకు బయట దొరికితే కదా చిన్న చిన్నవి వేస్తారు, అలా వేస్తుంది అనమాట. వీటిలోకి చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేగిపోయి ఊతప్పాలు ఇలాంటి చట్నీతో ఇలాంటి ఎన్నైనా తినేయచ్చు. మనిషికి 4-5 తినేయచ్చు మందంగా. ఇడ్లీ పిండితో వేసాను అనమాట. రెడీ అయిపోయి ఊతప్పాలు మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఊతప్పాలు రెడీ.